మేడం నమస్కారం మేడం. ర్యామ్ షో స్ట్రీటేనా? ర్యాంప్ షో అమ్మా, స్పాట్ న్యూస్ చెప్పమ్మా. నీ మేడం పేరేంటమ్మా? నా పేరు శిరీష మేడం. ఇలాగ మీ షో చూసి కాల్ చేస్తున్నాను మేడం మీకు. చెప్పమ్మా. మిమ్మల్ని కలవాలంటే ఎలాగా మేడం? కలవచ్చమ్మా. నా ఫోన్ నెంబర్ అది ఉంటుంది కదా, నీ డీటెయిల్స్ చెప్తే నేను నీకు లొకేషన్ పెడతాను, రావచ్చు. విషయం ఏమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఒంగోలు నుంచి మాట్లాడుతున్నావా? చెప్పమ్మా. ఒంగోలు అయితే హైదరాబాద్ లో ఉంటున్నాను మేడం నేను. ఆహా. నేను పుట్టి పెరిగింది అంతా ఒంగోలులోనే మేడం. ఉమ్. మీరే నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఏం జరిగిందమ్మా అసలు? తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము. చెప్పమ్మా, విషయం ఏంటి? నేను మోసపోయాను మేడం. మోసపోయావా? అవును మేడం. ఉహుం. అసలు ఏం జరిగిందమ్మా? ఎక్కడుంటారు మీరు? మిమ్మల్ని కలుస్తాను మేడం. తప్పకుండా అమ్మా. హైదరాబాద్లో ఎక్కడుంటారు మీరు? పంజాగుట్ట మేడం. పంజాగుట్టలోనా? అవును మేడం. తప్పకుండా మా రామ్మ కలువు. అసలు విషయం ఏంటి? ఏం జరిగింది? నన్ను పెళ్లి చేసుకుని వదిలేశారు మేడం. అవునా? ఎవరమ్మా? అవును. అబ్బాయి డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా నీ దగ్గర? ఉన్నాయి మేడం. అసలు ఏం జరిగింది? మేడం ఈ రోజు ఆఫీస్ కి రావచ్చా? తప్పకుండా రామ్మా. పంజాగుట్ట అంటున్నావు కదా, నేను అవును నీకు మేడం. లొకేషన్ పెడతాను. అవును. నీకు లొకేషన్ అది నేను పంపిస్తాను, నువ్వు వచ్చేసేయి. మేడం ఓకేనా? పెట్టండి మేడం. వస్తాను మేడం పెట్టండి. ఓకే. నమస్కారం. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎటువంటి సందేహం లేదు ఇందులో. మీరే న్యాయం చేయాలి మేడం. ఎలా? తప్పకుండా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము చూసుకుంటాము, మా టీం ఉంది. మేమంతా కలిసి ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాము. ఇక్కడి నుంచి నువ్వు సంతోషంగానే వెళ్తావు. ఏం బాధపడకు, కంగారు పడకు. ముందు మాట్లాడుకుందాము. విషయం తెలుసుకున్నాక ఏం చేయాలనేది ఆలోచిద్దాం. కొంచెం మంచినీళ్ళు ఎవరైనా తీసుకుంటే. మంచినీళ్ళు అసలు ఏం జరిగిందమ్మా? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. కంగారు పడకుండా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. మాది ఒంగోలు మేడం. ఒంగోలు. నా పేరు శిరీష. నేను ఒక అతను లవ్ చేశాను. అతని పేరు ఈశ్వర్. ఈశ్వర్. అతన్ని నమ్మి హైదరాబాద్ వచ్చాను. ఎప్పుడు వచ్చావు? 2018. 2018లో హైదరాబాద్ వచ్చాను మేడం. అంటే మీ ఇద్దరం లవ్ చేసుకున్నాము. నేను అతను నమ్మి ఇక్కడికి వచ్చాను మేడం, హైదరాబాద్. అతనితో వచ్చేసావా? అతనితో ఇద్దరం కలిసి వచ్చాను మేడం. మా పెళ్ళికి పేరెంట్స్ ఒప్పుకోలేదనేసి మేము అలాగా ఇద్దరం ఇంట్లో నుంచి వచ్చేసాము. నేను ఇంట్లో నుంచి కొంత అమౌంట్ కూడా తీసుకొచ్చాను మేడం. అమౌంట్ కూడా తీసుకొచ్చావు? 1 lakh తెచ్చాను మేడం. 1 lakh. ఇక్కడికి వచ్చిన తర్వాత నా నగలు కూడా అమ్మేశాడు మేడం. నగలు అమ్మేశాడు? బాగా డ్రింక్ చేసి, బాగా తాగేసి, డబ్బులు మొత్తం ఆఫ్ చేసేసి, నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేసేవాడు. బాగా తాగేసి కొట్టేసేవాడు మేడం. బాగా నన్ను ఇప్పుడు వదిలేశాడు మేడం. ఇప్పుడు వదిలేసేసాడా? వదిలేసాడు నన్ను ఇప్పుడు. ఓహో. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు మరి నువ్వు? ఒక్కదాన్నే ఉంటున్నాను మేడం, హాస్టల్లో. ఓహో. మరి ఇప్పుడు నీకు ఏం పని చేస్తున్నావు? ఎలా నీ జీవనం మరి హాస్టల్లో? బట్టల షాప్లో చేస్తున్నాను మేడం. ఇప్పుడు బట్టల షాప్లో చేస్తున్నావు. మేడం. ఆయన నెంబర్ ఏమైనా ఉందా నీ దగ్గర? ఉంది మేడం. ఒకసారి నెంబర్ చెప్పు. అంటే డైరెక్ట్ ఫోన్ చేయొద్దు మేడం. మనం ఫోన్ చేస్తే అబ్బాయికి ఈ అమ్మాయి మన దగ్గరకు వచ్చిందనే ఇష్యూ తెలిసిపోతుంది కదా. మన దగ్గరికి ఎందుకు వచ్చింది అనేది అబ్బాయికి తెలిసిపోతుంది. అవును. అబ్బాయి ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లోనే ఉంటాడు. హైదరాబాద్ లో ఉంటా సార్. తెలుసా? అడ్రస్ తెలుసా నీకు? తెలియదు సార్. ఓకే. ఎట్లా మేడం అంటే అడ్రస్ తెలియదు కాబట్టి నెంబర్ అయితే మన దగ్గర ఉంది. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఫ్రెండ్స్ నెంబర్స్ కూడా ఏం లేవా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి కదా అబ్బాయికి. ఇన్స్టాగ్రామ్ అట్లా మనం ఏదైనా చేయొచ్చా? ఛాన్స్ ఉందా? పట్టుకునే ఛాన్స్ ఉందా? పట్టుకోవచ్చు సార్. పంచేద్దాం. ఇన్స్టా ఐడి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, నేను బ్లాక్ చేసి ఉంటాను నాకు తెలిసి. ఓకే. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ని మనం ఫస్ట్ కాంటాక్ట్ అయిదాం. ఇష్యూ చెప్పొద్దు. కాంటాక్ట్ అయ్యి పర్సన్ గురించి నార్మల్ మాట్లాడదాం. తర్వాత నెంబర్ తీసుకున్నాం కదా, మనం ట్రాప్ చేసి అబ్బాయి డైరెక్ట్ గా వెళ్దాం. అమ్మాయి తీసుకుని అదైతే పట్టుకుని వెళ్దామా? ఈ రోజు డైరెక్ట్ గా వెళ్తే బాగుంటుంది.
అబ్బాయి ఫ్రెండ్స్ మేము తీసుకుంటాం, అబ్బాయి అడ్రస్ మేము అనుకుంటాం. నీకు ఏదైనా ఛాన్స్ ఉంటే నువ్వు కూడా చూడు ఒకసారి సరే సార్. అబ్బాయిని పట్టుకోవడానికి. డైరెక్ట్ వెళ్దాం మేడం, డైరెక్ట్ వెళ్తేనే బెటర్. ఓకే, మనం ఫోన్ చేసామంటే అబ్బాయి ఖచ్చితంగా మళ్ళీ వేరే వెళ్ళిపోతాను. ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ వెళ్తే పట్టుకుంటే అయిపోతుంది. అబ్బాయి పేరెంట్స్ తో ఉంటున్నాడా ఒక్కడేనా? ఒక్కడే ఉంటున్నారు సార్. అంటే మీ ఇద్దరు వస్తారు బయట? మేమిద్దరం వచ్చేసాము, మాతో పాటు ఎవరు రాలేదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఆయన? నువ్వేమో హాస్టల్కి వచ్చేసావు, మరి ఆ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు? అతను ఎక్కడ ఉంటున్నాడు ఇంక తెలియదు మేడం, కానీ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. హైదరాబాద్ మధ్యలో ఎప్పుడన్నా ఫోన్ చేయడం అట్లా? లేదు సార్. మళ్ళీ ఇంకా నేను అసలు కలవలేదు వెళ్ళిపోయినప్పటి నీ నెంబర్ ఎట్లా అంటే బ్లాక్, నీ నెంబర్ కూడా బ్లాక్ చేశాడా? చేసేసాడు, నా నెంబర్ బ్లాక్ చేసాడు. కానీ అతని నెంబర్ నా దగ్గర ఉందని తనకు తెలియదు. అంటే ఇంకో నెంబర్ ఏదైనా ఉందంట? నెంబర్ మార్చాడు, నెంబర్ అతను మార్చాడు. ఆ నెంబర్ నాకు తెలుసు, నాకు తెలిసింది అన్న విషయం అతనికి తెలియదు. సరే ఇన్‌స్టాగ్రామ్ ఐడి చెప్పు నార్మల్ గా. ఈశ్వర్ కదా మేడం? ఓహో, ఒకసారి ఇతనేనా? అతనే సార్. తెలిసే ఈ అకౌంట్ ఉందా? ఉంది, అది ఇప్పుడు వాడుతున్నారు. అదే ఓకే. ఇతను మరి ఈ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా నంబర్స్ ఏమైనా ఐడియా ఉందా నీకు? అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు కదా, మీకు కాంటాక్ట్ అయిన వాళ్ళు అట్లా ఏదైనా ఒక నెంబర్ ఉంటే వాళ్ళని హెల్ప్ తీసుకుని మనం ఏదైనా చెయ్యొచ్చు. ఉన్నారు సార్ ఒకరు ఉన్నారు. ఆ నెంబర్ తీసుకుందాం మేడం, ఆ నెంబర్ తీసుకుని మనం అతనితో మాట్లాడదాం. తప్పకుండా. ఓకే, ఆ నెంబర్ చెప్పమ్మా మేడం, అతని నెంబర్ చెప్పు. ఆ కాంటాక్ట్ ఫ్రెండ్ అన్నా కదా, అది చెప్పు నెంబర్. నీ మొబైల్ చెప్తాను. చెప్పు. నేను తీసుకున్నా. ఓకే చెప్పు. ఒక 5 minutes ఒకసారి నేను మేడంతో మాట్లాడతా, మీరు బయట కూర్చోండి, మనం వెళ్దాం. ఓకేనా? వెహికల్ అరేంజ్ చేస్తాం మేడం, డైరెక్ట్ వెళ్దాం. డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఒకసారి మన వాళ్ళందరూ ఉన్నారు, ఎట్లా ఉన్నారు ఏంటి ఒకసారి కనుక్కొని వెళ్ళిపోదాం. వెహికల్ లో అందరం వెళ్దాం. ఓకే ఓకే అమ్మ, ఒక 5 నిమిషాలు ఏంటి ఎలా అని నేను ఆలోచన చేస్తాను. మేడం అమ్మాయికి స్కార్ఫ్ పెట్టేద్దాం. అమ్మాయి ఫేస్ కనుక మనం రివీల్ చేసామంటే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు చూస్తాం కదా అసలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అవునవును, చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు. స్కార్ఫ్ పెట్టి మనం ఇచ్చేద్దాం, అమ్మాయి ఫేస్ చూపించాలి. ఓకే, అలాగే స్కార్ఫ్ పెట్టి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. రేపు ఎవరు కూడా తను ఎక్కడ ఏది మాట్లాడకుండా ఆమె కూడా సేఫ్ గా ఉంటుంది. ఓకే, అలాగే చేద్దాం. ఓకే, అలాగే. ఇక్కడే ఉంటుంది. ఓకే, ఉన్నాడా? బయట ఉన్నాడా? అమ్మాయి అబ్బాయి అయినా చూడమ్మా. అతనే మన ఫోటోలో చూసాం కదా. ఆహా, ఓ అబ్బాయి వచ్చేయండి. కెమెరా లేనవి? కెమెరా వచ్చాయా? కెమెరాలు బంద్ చేయి. ఎవరి మీద వస్తున్నావు? ఎవరు మీరు అసలుకి? ఎవరి మీద మీరు ఎవరు? మీరు అమ్మాయి ఎవరు? ఎవరు నువ్వు? నీకు తెలీదా ఎవరో? నాకు తెలియదు. నువ్వు ఎవరు? ఆమె ఏంటి అసలు నువ్వు చెయ్యేస్తావు ఏంటి? నువ్వు ఎవరి మీద చెయ్యేస్తాను ఏంటి? ఎవరి మీద చెయ్యేస్తావు? మీరు ఎవరండి? మా ఫస్ట్ మీరు అందరు ఎవరు? మీరు ఎవరు? ఇక్కడ కిందకి వచ్చారు. అమ్మాయి ఎవరో చూసావా? ఆగండి, వాచ్మెన్ కాల్ చేస్తున్నా. ఎవరు మీరు? అసలు ఇంటికి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఫస్ట్ అమ్మాయిని తీసుకొచ్చిన నన్ను వస్తామైంది. అమ్మాయిని తీసుకొచ్చిన మీరు లేదా? మీరు అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరో నీకు తెలీదా? అమ్మాయి ఎవరు? తెలీదా? నేనెవరో నువ్వెవరో తెలీదా? ముఖం తెలీదా? ఎందుకు తీస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? మీరు ఎవరు మాట్లాడుతున్నావు అసలు? నువ్వు మీరు ఎవరు అసలు? లేదా చెయ్యని తెలీదా? అసలు ఎవరు? గుర్తుపట్టలేదా? నువ్వు తీమాక తీయకుండా నువ్వు వెళ్ళి పద. నీకు అసలు ఎవరో తెలీదు, ఏంటో తెలియదు, భయం ఎందుకు? చెప్పండి, మీరు ఎవరు? నువ్వు ఎందుకు కంగారు పెడుతున్నావు? వేస్తావు ఒకటి. తెలీదా? చెప్పండి, ఎవరికేంటి అసలు? ఎవరు పెళ్లి చేసుకున్నారు? నేనేం పెళ్లి చేసుకోలేదు. నీకు తెలీదా? నన్ను చేసుకున్నట్టు నీకు తెలీదా? నేనెవరో నీకు తెలీదా? నీకేందా మేము చెప్తాను. చెప్పాలా తెలుస్తుంది. సమాధానం చెప్పు.
నువ్వు వేగి అన్నావంటే ఊరుకోను నేను. ఎక్కడ మీరు కూడా వెళ్ళండి, వెళ్ళిపోండి. కంగారు పడకు. నువ్వు నీకు ఎక్కువ ఎట్లా చేయమాకు. ఎట్లా చెప్తాను. నీకేం చేయాలో అది చేస్తాను. ఇదంతా కాదు, ఇక్కడికి అన్నారు. ఏంది నోరు తెరిచావంటే పడతాయి నీకు. ఆ? అందరు ఎవరి మీద అసలు ఎవరిని చెప్తున్నావు? ఏడకెళ్ళి వచ్చారు మీరు అందరూ. ఈ అమ్మాయి ఎవరో తెలీదా? నేనెవరో నీకు తెలీదా? తెలియదు నాకు. తెలీదా? తెలియదు నాకు. అసలు తెలీదా నేనెవరో నీకు? ఎవరో తెలియదు నాకు. తెలీదా? ఎవరో తెలియదు నాకు. తెలీదా నేనెవరో? తెలీదా? చెయ్యకు. నువ్వు అసలు ఎందుకు అలా చెయ్యొస్తుందేందో. చేస్తున్నావు? ఏయ్, చెయ్యొస్తుందేందో. అసలు నువ్వు ఆ అబ్బాయిని చెయ్యొస్తుందేందో. ఏందిరా నువ్వు? అసలు నువ్వు ఆగు. చెయ్యొస్తుందేందో. అసలు ఫోన్ చేయకండి ఫస్ట్. నీకు అసలు తను ఎవరో తెలీదు, ఏ విషయం తెలియదు. మందిని తెచ్చినావా ఇంటికాడికి? మందిని తెచ్చినావా నువ్వు ఇంటికాడికి? అని తీసుకొచ్చినాం ఏంది? ఏందైతే ఏంటి ఇప్పుడు? ఓ నిన్ను బయట చూసుకుంటా. ఇక్కడికి మీరు అందరూ పెళ్లి బయట ఎందుకు చూసుకుంటా నేను. నువ్వు అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఎవరు ఎందుకు చేసుకున్నారు తీసుకొచ్చి పెళ్లి? మా అమ్మాయిని ఇచ్చేసావు? పెళ్లి ఎవరు అసలు చేయలేదు, పెళ్లి ఎవరు అమ్మాయిని అన్నప్పుడు చేయలేదు. ఎందుకు ఫోన్ రేజ్ చేసి అవుతున్నావు? 5 సార్లు ఆపరేషన్ ఎందుకు చేయించావు నువ్వు? ఎవరు చేయించారండి? అమ్మ. ఎవరు చేయలేదు? అమ్మ మీరు అసలు- ఎక్కడమ్మా? నీకు అసలు ఎవరో తెలియదు అన్నప్పుడు నువ్వు ఎందుకు రేజ్ అవుతున్నావు? మేము అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు. అయ్యో, మొత్తం వచ్చి. నీకేం చేయాలో నీకు ఎలా అసలు నీకే భయం? నువ్వెవరన్నా? 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 ఏయ్, వదిలేస్తున్నారు, లేడీస్ చేస్తున్నారు. అసలు నీకేం తెలియనప్పుడు అసలు తను ఎవరో తెలియనప్పుడు పోవే రావే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? బయట చూసుకుంటా మీరు అందరూ ఫోన్ చూడకండి. నీకేం చేయాలో ఎలా చేయాలో అలా చేస్తాం. ఇంటికాడికి వచ్చి పగులుతుంది నీకు. ఊరుకున్న కొద్ది భాష మారుతుంది, పగిలిపోతుంది నీకు ఇంకొకసారి చేసావంటే. ఓ, వెళ్ళండి అమ్మ, మీరు కూడా వెళ్ళండి. ఇంటికాడికి వచ్చి చెయ్యేసి అంటే చస్తావు ముట్టుకున్నావంటే. ఇంటికాడికి వచ్చి నడువును ఇంటికాడికి వచ్చి తమాషా చేస్తున్నారు. నీకేం చేయాలో ఎలా చేయాలో అలా చేస్తాం. చేయండి ఫోన్ ఆ. చేయండి, చూసుకుందాం ఫోన్. ఏంది చూసుకునేది? వాళ్ళ మీద అయినా కానీ ఆహా మేము ఎవరమో తెలుస్తుంది నీకు కాదు. చూసుకుందాం ఫోన్. నీ సంగతి చెప్తాను. మనం ఇలా కాదమ్మా అమ్మాయిని ఆయన ఎక్కడ తీసుకెళ్లాలో ఏం చేయాలో అలా చేస్తే మాట్లాడినంత ఈజీ కాదు. జాగ్రత్త. నీ అంటూ సమాధానం చెప్పాలి నువ్వు. చేసుకోండి. నేనేం చేయాలో చేస్తాము. నువ్వు మాట్లాడినంత easy కాదు. ఎవరైనా కానీ నువ్వు సరిగ్గా మాట్లాడు. నువ్వు మాట్లాడినంత ఈజీ కాదు ఏదైనా. అవన్నీ కూడా నువ్వు మాట్లాడినంత ఈజీ కాదు ఏదైనా. అన్నింటికి సమాధానం చెప్పిస్తాను. ఏమైనా చేసుకోండి. వచ్చేయమ్మా మనం చూద్దాం. వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ గిరిజ. ఈరోజు మన స్టూడియోకి శిరీష అనే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా దారుణమైన పరిస్థితులలో ఉంది. అసలు ఏం జరిగింది, ఈ రోజున తను ఎందుకు ఇలాంటి దుస్థితిలో ఉందో, ఎంతగా మోసపోయిందో ప్రేమించిన వ్యక్తితో, ఆ విషయాలన్నీ కూడా మనం శిరీషని అడిగి తెలుసుకుందాం. అమ్మ శిరీష నమస్తే. నువ్వేం భయపడద్దు, ఏం జరిగింది, అటువంటివి ఏ విషయాలు అనేవన్నీ కూడా నువ్వు మాకు చెప్తే మేమేం చేయాలో తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. మా ఛానల్ తరపున మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా సొంతూరు ఒంగోలు మేడం. 2018లో ఇంటర్ కంప్లీట్ చేశాను. తర్వాత హైదరాబాద్కి కోచింగ్కి వచ్చాను. అప్పుడు ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు నాకు. అబ్బాయి పేరు ఈశ్వర్ మేడం. 6 months మేము లవ్ చేసుకున్నాము. తర్వాత పెళ్లి చేసుకుందాము అనుకున్నాము. 6 monthsకే ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఎలా డిసైడ్ అయ్యారమ్మా? 6 నెలలకి ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు అర్థం చేసేసుకున్నారా? మీ ఇద్దరికి అర్థమైపోయిందా ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి? అంటే అబ్బాయి కూడా ఫోర్స్ చేశాడు మేడం. నేను కూడా అబ్బాయిని ఫోర్స్ చేశాను మేడం. ఇద్దరం శారీరకంగా చాలాసార్లు కలిసాము. 6 నెలలకే? అవును మేడం. అసలు 6 నెలలకి అలాంటి పనులు చేయడానికి సిగ్గుందా? ఒక ఊరు నుంచి వచ్చి నువ్వు చదువుకోవడానికని వచ్చి ఇక్కడికి అసలు ఈ ప్రేమ ఏంటి? ప్రేమ ఇచ్చారు సరే, పెళ్లి చేసుకోకుండా ఈ కలుసుకోవడం ఏమిటి? అప్పుడు ఏం తెలియలేదు మేడం నాకు. అంతా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక నిజంగా నన్ను నేను మోసం చేసుకున్నాను మేడం. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఆ అబ్బాయిని నమ్మి నువ్వు ఊరు నుంచి వచ్చేసావు, ఇప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత ఘోరంగా ఉంది చూసావా నీ పరిస్థితి ఈరోజు? అవును మేడం, నాకే అర్థం కావట్లేదు. మీరే న్యాయం చేయాలి మేడం, ఎలాగైనా ప్లీజ్ మేడం మీరే న్యాయం చేయాలి. ఇలా అవుద్దని నేను అసలు అనుకోలేదు మేడం. మా పేరెంట్స్ కూడా నాకు ఈ సిచ్యువేషన్ తెలియదు మేడం. అసలు చచ్చిపోదాం అనుకున్నాను మేడం యాక్చువల్గా. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు, చచ్చిపోయి సాధించేది ఏముందమ్మా? ఇప్పుడు బాధపడ్డా ఏడ్చినా ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే అసలేంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మీరు ఎంతమంది? మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ అమ్మగారు? మా నాన్నగారు రైతు మేడం. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక చెల్లి ఉంది, తను ఇప్పుడు ఇంటర్ చదువుతుంది మేడం. కొంచెం మిడిల్ క్లాస్ మేడం. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని చదివించారు. అంత కష్టపడి మీ నాన్నగారు చదివించినప్పుడు నువ్వు ఇట్లా ఎలా ఆలోచించగలిగావమ్మా? మీ నాన్నగారితో నువ్వు మాట్లాడుతున్నావా? మీ పేరెంట్స్ అసలు నీకు టచ్ లో ఉన్నారా? 6 years అయింది మేడం.
వాళ్ళతో మాట్లాడి నేను ఒకసారి కూడా చూడలేదు మేడం. అసలు వాళ్ళ నేను చాలా మిస్ అవుతున్నాను మేడం. 6 ఇయర్స్ అయిందా? నా తల ఎలా చూపించుకోవాలో అర్థం కావట్లేదు మేడం. అసలు నాకు ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడా సర్దుతారు. కానీ నువ్వు అసలు 6 సంవత్సరాల నుంచి మీ నాన్నగారితో ఉండకుండా ఉండాల్సింది. మా నాన్నగారు అప్పుడు చెప్తున్నారు మేడం, వద్దు వద్దు అని. అనవసరంగా వచ్చాను. ఈ రోజు నా సిచ్యువేషన్ ఏ అమ్మాయికి కూడా రావద్దు. ఆ అబ్బాయి అసలు నీకు ఎట్లా పరిచయం అయ్యాడు? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హైదరాబాద్ లోనే పరిచయం అయ్యాడు మేడం. ఉమ్, నార్మల్ గా అనుకోకుండా కలిసాము. తనే చెప్పాడు ఫస్ట్ నువ్వంటే ఇష్టం అని. ఏ అబ్బాయి అయినా అదే చెప్తాడు. నేను కూడా నిజంగానే ఇష్టపడుతున్నాడేమో అని పెళ్లి చేసుకున్నాను. అబ్బాయి వాళ్ళ సొంత ఊరు అయితే మాత్రం ప్రకాశం నగర్ మేడం. ఉమ్, డీటెయిల్స్ ఏమీ తెలియదు మేడం. అసలు ఏదైనా చేస్తే నీకు ఎందుకని అడుగుతాడు. పేరెంట్స్ తో మాట్లాడి ఇంటికి వెళ్దామంటే లేదు, అసలు వాళ్ళు ఒప్పుకోరు, వద్దు అని ఆపేస్తున్నాడు మేడం. ఇంకా 6 years గడిచిపోయింది మేడం. 5 times అబార్షన్ చేయించాడు మేడం. 5 times? టాబ్లెట్లు కూడా తీసుకొచ్చాడు మేడం. ఏంటి అని నువ్వు ఈ టాబ్లెట్స్ ఏంటి అని నువ్వేం అడగలేదా? అడిగాను మేడం. చెప్పేవాడు కాదు అసలు. ఒక్కోసారి నాకు తెలియకుండా డ్రింక్ లో కానీ వాటర్ లో కానీ కలిపేసి ఇచ్చేసేవాడు మేడం. మా ఫ్రెండ్ చెప్పేంత వరకు కూడా తెలియదు మేడం నాకు ఇది టాబ్లెట్ తీసుకుంటే అబార్షన్ అయ్యిందని. అవేవో ఉంటాయంట కదా మేడం అన్నాడు. అసలు పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు మేడం. వాటి పేరు ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ అన్ని వాడిచ్చాడు మేడం. అసలు అన్ని మెడిసిన్స్ ఇస్తుంటే ఎందుకు ఏంటి అని కూడా నువ్వు అడగలేదా ఏ రోజు? అడిగాను మేడం. అతను ఏం చెప్పలేదు అసలు. ఇప్పుడు మనం సరిగ్గా లేవు కదా, తర్వాత ప్లాన్ చేద్దాం పిల్లల గురించి అని. అప్పుడు పెళ్లి కూడా తర్వాతే చేసుకుందాము, మనం సెటిల్ అయ్యాక అని ఆలోచన ఎందుకు రాలేదమ్మా ఇద్దరికి? అప్పుడు మేము శారీరకంగా ఒకటైపోయాం మేడం కలిసి. నేను కూడా ఫోర్స్ చేశాను మేడం పెళ్లి చేసుకుందామని. అసలు ఆ అబ్బాయిని ఏం ఆలోచించావు నువ్వు? ఉద్యోగం లేదు అసలు, ఏ జాబ్ లేకుండా ఆయన నిన్ను ఎలా చూసుకుంటాడని అనుకున్నావు? అంటే అలా జరిగిపోయింది మేడం. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నైట్ ఇంటికి 12 గంటలకు వస్తాడు మేడం. అప్పుడు అన్నం పెట్టమంటాడు. నేను పడుకున్నా పెట్టుకొని తినమంటే నాటకాలు చేసేవాడు. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేవాడు. ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇంట్లోనే తాగేసేవాడు. బాటిల్లు సిగరెట్లు. పొద్దున్నే నేనే మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి మేడం. ఎలా పడితే మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి మేడం. అన్నీ చేసుకుంటూ 6 years గడిపాను మేడం. అతను మారితే సర్దుకుపోదామని ఉందామని అనుకుంటున్నాను మేడం. అతను నన్ను దూరం పెట్టేశాడు మేడం. చాలా వేరే అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు మేడం. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు ఇంతవరకు జరిగింది, నిన్ను వదిలేశాడు నడి రోడ్డు మీద, అటువంటి అబ్బాయితో మళ్ళీ కలిసి ఉందాం అనుకుంటున్నావు? అసలు నువ్వు ఇంటర్ వరకు చదువుకున్నావు, నువ్వు కొంచెం కూడా నీకు ఆలోచన రాలేదా? నిజంగా అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏమనుకుంటాం, అబ్బాయినే తప్పుగా పడతాము, కానీ అమ్మాయిలు కూడా తప్పుగానే ఉంటున్నారని నీ వలన అర్థమవుతోంది. ఎప్పుడైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నీది కూడా చాలా మిస్టేక్ ఉంది. ఆ ఊరిని నమ్మి రావడం, ఆ ఊరు నుంచి తల్లిదండ్రులను వదులుకొని నువ్వు రావడం చాలా తప్పు. పేరెంట్స్ నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నారో, నీ మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారో, అంత దూరం నుంచి వాళ్ళు పంపించారు అంటే నీ మీద నమ్మకంతోనే కదా. నువ్వేం చేసావు? వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసేసావు. అసలు నీకెందుకు ఇలా చేయాలనిపించింది? అంతా చిన్న వయసులో చదువు మీద ధ్యాస వదిలేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మేడం. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అబ్బాయి అలాగ పరిచయం అయ్యాడు. ఇంకా బయటికి వెళ్ళేవాళ్ళం. కావాల్సినవి నాకు కొనిచ్చేవాడు. ఎవరిని అడిగితే తెచ్చేవాడు. అంటే కొనిస్తే, ఏది అడిగినా ఇప్పిస్తే వాళ్ళతోనే ఇంకా వెళ్ళిపోతావా నువ్వు? వాళ్ళతో నమ్మి ఉంటావా నువ్వు? అసలు ప్రతి ఒక్క అబ్బాయి ఈ రోజుల్లో ఇదే ఆశ చూపిస్తాడు. అబ్బాయిలందరూ కూడా అట్లాగే ఆశ చూపిస్తారు. వాళ్ళ అవసరం అయిపోయినాక ఇట్లాగే వదిలేసేస్తారు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. సరే, ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేడం, నా జీవితం అయిపోయింది. నేను ఆ అబ్బాయిని వదలను మేడం. వాడికి ఎలాగైనా శిక్ష పడాలి మేడం. మీరేం చేస్తారో మీ ఇష్టం మేడం. మేడం మీరే న్యాయం చేయాలి మేడం. ఎలాగైనా మీరే న్యాయం చేయాలి నాకు. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మీరే న్యాయం చేయాలి. మళ్ళీ తప్పకుండా న్యాయం చేద్దాం. వెళ్ళి కూర్చోమ్మా. ఎవరైనా కొంచెం వాటర్ వేయండి అమ్మా. ఏడవకమ్మా, ఏడవ, మేము చూసుకుంటామంతా, నువ్వేం భయపడకు. నాకు న్యాయం చేయండి మేడం. మీరే న్యాయం చేయాలి మేడం. నాకు బతకాలని లేదు అసలు. తప్పకుండా చేస్తామమ్మా, నువ్వేం బాధపడకు. ఓకే, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, నువ్వేం టెన్షన్ పడకు. కూల్ అవ్వు ఫస్ట్. నువ్వు ఏం బాధపడకు, కూల్ అవ్వు. నువ్వు ప్రశాంతంగా కూర్చో 2 నిమిషాలు. అసలు ప్రజెంట్ ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? బట్టల షాప్లో చేస్తున్నాను మేడం. 8,000 ఇస్తున్నాను మేడం. బట్టల షాప్లో చేస్తున్నాను. కాస్ట్లకి 5,000 ఖర్చు అవుతున్నాయి మేడం.
3000 నా ఖర్చులకు మేడం. ఇంకేమన్నా కావాలన్నా కూడా అందులోనే చూసుకుంటాను. అబార్షన్ చేయించిన దాని మూలాన పీరియడ్స్‌లో నరకం చూస్తున్నాను మేడం. అసలు ఇలా నువ్వు ఎలా నమ్మొచ్చావమ్మా? ఎంత కష్టం చిన్న వయసులో. నాకేం అర్థం కావట్లేదు మేడం అసలు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అసలు నాకు పేరెంట్స్ కూడా లేరు మేడం దగ్గర. ఇతను లేడు అసలు నాకు దగ్గరగా. వాళ్ళ పేరెంట్స్ అసలు పట్టించుకోడు మేడం. నాకంటూ అసలు ఎవరు లేరు మేడం. నాకు అసలు చనిపోవాలనిపిస్తుంది మేడం. అంత మాటలు ఎందుకమ్మా? చనిపోతే ప్రతి సమస్యకి పరిష్కారం అవుతుందా? అసలు నీ డిమాండ్ ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అసలు? అబ్బాయి నాతో కలిసి ఉండాలి మేడం. లేదా అబ్బాయికి జైలు శిక్ష పడాలి మేడం. నాలాగా ఎవరు మోసపోకూడదు మేడం. ఇక్కడికి నేను చదువుకుందామని వచ్చాను మేడం. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా తయారైందో మేడం. వాడిని ఎలాగైనా అసలు రోడ్డుకి వీడ్చాలి మేడం. రోడ్డుకి లాగాలి ఎలాగైనా కానీ. మీ పేరెంట్స్ ఇప్పుడు మరి ఎక్కడ ఉంటున్నారు? ఒంగోలులో మేడం. మీ నాన్న నీతో మాట్లాడుతున్నాడా మరి? లేదు, నాన్న మాట్లాడు మేడం. అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది నాన్న తెలియకుండా. మరి సరే ఫోన్ చేద్దామా మీ నాన్నగారు వాళ్ళకి ఒకసారి? మాట్లాడాలి మేడం. నేను వాళ్ళతో మాట్లాడలేను మేడం అసలు. వాళ్ళు అసలు వినిపించుకోలేదు మేడం. నా తల చూపించుకోలేను మేడం అసలు. వాళ్ళ కడుపులో చెడ పుట్టాను మేడం నేను. ఇది ఇంత జరిగిపోయాక నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయితే లాభం ఏముందమ్మా? ఒకసారి మీ పేరెంట్స్తో మాట్లాడదామా? నువ్వు ఏం కంగారు పడకు, నేను మాట్లాడతాను మీ పేరెంట్స్తో. సరే మాట్లాడండి మేడం. ఫోన్ ఇవ్వండి నాకు ఒకసారి. హలో, హలో ఎవరమ్మా? నమస్కారం అండి. నమస్తే, ఎవరు? నా పేరు గిరిజ అండి. మేము స్పాట్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఇక్కడ మీ అమ్మాయి శిరీష ఉంది. హలో, మాకు తెలీదమ్మా. మీ కూతురండి శిరీష. లేదు లేదు, కూతురు లేదు. ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడండి, శిరీషతో. మా కూతురు లేదని చెప్పాను కదా, ఎందుకు ఫోన్ చేస్తున్నారు? లేదు, ఒకసారి మీరు మాట్లాడండి. మాట్లాడమ్మా. మీరెవరు? హలో నాన్న, నేను శిరీష అని మాట్లాడుతున్నాను. లేదు లేదు, మా కూతురు లేదు. నాతో మాట్లాడు మేడం. అమ్మాయితో అట్లాగేనా అండి? మీ నాన్నగారు నాతో మాట్లాడట్లేదు. మాట్లాడండి అసలు. మరి మీ అమ్మగారికి ఒకసారి కాల్ చేద్దామా? చేయండి అమ్మగారు. హలో, నమస్తే మా. నా పేరు గిరిజ అండి. మీ అమ్మాయి నాతో ఉంది ఇక్కడ, ఒకసారి మాట్లాడతారని చేశాను. ఎవరండి? శిరీష మీ అమ్మాయి కదండి? అవునండి. ఒక్కసారి మాట్లాడండి మీ అమ్మాయితో. సరే ఇవ్వండి. అమ్మా, హలో హలో అమ్మా, నేను శిరీషని. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. ఫోన్ చేయట్లేదేంటమ్మా? నాన్న తిడతాడేమో అని చేయట్లేదు. నాన్న ఇప్పుడు లేరులేమ్మా, బయట ఉన్నారు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు మీ అమ్మగారికి. చెప్పలేదు. ఏమైందమ్మా? ఏమైంది మేడం? మీ అమ్మాయి మీ ఊరు నుంచి వచ్చేసాక ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదండి. తెలుసండి. ఆ అబ్బాయి ఇప్పుడు 5 నెలలు అయింది. 5 నెలలు ఉన్నారేమో వాళ్ళిద్దరు. తర్వాత వదిలేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి నడి రోడ్డు మీద ఉంది. మొన్న ఫోన్ చేసినప్పుడు మేము బాగానే ఉన్నాము, బాగానే చూసుకుంటున్నాడని చెప్పామ్మా. లేదండి, చాలా రోజులైంది ఆ అమ్మాయిని వదిలేసి. ఎటువంటి ఇది లేకుండా, ఏ ఆధారం లేకుండా తను చిన్న బట్టల షాప్ లో పనిచేసుకుంటూ జీవితాన్ని సాగిస్తోంది. ఈ రోజున మొత్తం అన్ని రకాలుగా తనలో శక్తి కూడా అయిపోయింది, ఆరోగ్యం కూడా హీన దశగా ఉంది. అందుకని చెప్పేసేసి మీతో ఒకసారి మాట్లాడదామని తను ఫోన్ చేసింది. సరే, మా అమ్మాయికి ఇవ్వండి, మాట్లాడతాను. అమ్మా, ఏంటమ్మా ఏమైంది? మొన్న చేసినప్పుడు బాగానే ఉన్నాం, బాగానే చూసుకుంటున్నాడని అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైందమ్మా? మరి లేదమ్మా, బాగోలేదు అసలు. ఏమైంది శిరీష? బాగా చూసుకోవట్లేదు అసలు నన్ను. మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఒక 5-6 నెలలు బాగున్నాడు. 6 సంవత్సరాలు అయింది కదమ్మా హైదరాబాద్ వెళ్ళేసి. అవునమ్మా. 6 సంవత్సరాలలో 6 నెలలతో వాళ్ళు బాగున్నారటండి. ఏం జరిగింది ఏంటి? ఒక ఫోన్
విషయంలో మరి మొన్న ఫోన్ చేసినప్పుడు బాగుందని అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏమైంది అసలు ఏంటి? 6 అసలు సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు ఏంటి? తను ఇక్కడ ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకొని ఉంది. తనకున్న సమస్యకి ఎట్లాగైనా ఆ సమస్య నుంచి తను కోలుకోవాలని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది. ఒక్కసారి మీ అమ్మగారితోని మీ నాన్నగారితో మాట్లాడితే నీకు ఏదైనా సొల్యూషన్ ఉంటుంది అని నేను మీకు చేశాను. చేసే ముందు కూడా తను చెయ్యొద్దు అని చెప్పింది. వాళ్ళ నాన్నగారు అయితే మాట్లాడరండి అసలు. అందరూ వదిలేస్తే ఎలాగండి? పిల్లలు అన్నప్పుడు ఎట్లాగైనా తప్పు చేస్తారు. మనం తల్లిదండ్రులుగా వాళ్ళని వదిలేసుకుంటామా చెప్పండి? మీరన్నా వాళ్ళ నాన్నగారికి చెప్పి కన్విన్స్ చేయాలి కదా. మేమేం చేస్తాను చెప్పండి, మా మాట కాదనకుండా వెళ్ళిపోయింది. చిన్న పిల్ల కదండి, ఆ టైంలో తనకేం తెలియదు కదా. తెలియని వయసులో తను చేసింది, వెళ్ళిపోయింది, తనది తప్పే. కాకపోతే ఇప్పుడు మరి అదే మీ అమ్మాయే కదా. ఇప్పుడు ఇదంతా తెలిస్తే మాత్రం ఆయన తిడతారు కదా మేడం. ఆయన తిడతారు, కానీ మీరు కూడా ఏదో ఒకటి ఆ అమ్మాయి గురించి ఆలోచించాలి కదా. అది అప్పుడు చెప్పకుండా ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నన్ను కొట్టి నన్ను ఎన్నో రకాలుగా ఆయన బాధ పెట్టాడు అమ్మాయి గురించి. అవును నిజమేనండి. సర్ది కూడా చెప్పలేను. ఆయన అసలు మాట వినే స్టేజ్ లో కూడా లేరమ్మా. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు? కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి చాలా హీనంగా ఉంది కదమ్మా. ఆరోగ్యంగానూ లేదు, నిలబడ్డానికి తనకు ఏమైందండి? తను నాకు అర్థం కావట్లేదు. మీరు యూనివర్సిటీ అంటున్నారు కానీ అప్పటి నుంచి అసలు ఏం జరిగింది మా శిరీష చెప్పలేదు, మీరు చెప్పట్లేదు. అసలు ఏమైందండి మా శిరీషకి? మీ శిరీష ఊరు నుంచి ఇక్కడికి వచ్చిందా? చదువుకుంటాననేసి వచ్చింది. తర్వాత ఒక అబ్బాయిని ప్రేమించిందని తెలిసింది కదా మీకు. అదంతా నాకు తెలుసండి. అవన్నీ అయిపోయాక అమ్మాయిని ఒక సంవత్సరం వరకు వాళ్ళు 2-3 ఏళ్ల వరకు బాగున్నారు. సంవత్సరం వరకు చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత నుంచి చిన్న చిన్న గొడవలు. ఎక్కడుందండి అసలు? ఏంటండి? శిరీష ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు నా దగ్గర ఉందండి. అంటే మా శిరీష గొంతు చాలా ఇదిగా వస్తుంది. అసలు ఏంటి ఎక్కడుంది అని అడుగుతున్నాను. చాలా బాధపడుతోంది. తను మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతోంది. మీతో అసలు విషయం చెప్పడానికి కూడా బాధపడుతోంది. ఇప్పటికి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని వాడుకున్నాడు. ఇప్పటికి 5 అబార్షన్లు అయినాయి మీ అమ్మాయికి. అవునండి, అసలు ఈ మాట కూడా మాకు మొన్న చేసినప్పుడు చెప్పలేదండి. మా అమ్మాయి బాగున్నావంటే బాగున్నానని చెప్పింది అంతే తప్ప ఇవన్నీ కూడా ఏం చెప్పలేదండి అసలు. 5 అబార్షన్లు అయ్యాయి. ప్రతిరోజు తాగొస్తాడు, కొట్టడం. మమ్మల్ని రోడ్డుకు కూడా హిట్ చేసింది అనమాట చెప్పకుండా. తనే రోడ్డున ఉందండి, మిమ్మల్ని రోడ్డుకు కాదు. తను ఈ రోజు రోడ్డున ఉంది. ఏదో ఒక న్యాయం చేయండి అని మమ్మల్ని ఆశ్రయించింది. మనం ఏం చేద్దాము? చేసుకొని ఆ అమ్మాయిని ఇదవమనండి. ఇక మేమేం చేస్తామండి? అట్లా చెప్పకూడదు కదండి. మా వల్ల కాదండి. మీరు అలా అంటే ఎట్లా చెప్పండి? ఏదో ఒకటి ఆమెకి మనం చెయ్యాలి కదా. ఇంకో అమ్మాయి ఉంది, మరి ఆ అమ్మాయిని కూడా చూసుకోవాలి కదండి మేము. నేను ఈ అమ్మాయి చేసిందండి, రేపటి రోజు తెలిసి ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి మీరు? కరెక్టేనండి, కానీ ఉన్న పిల్లనైతే వదిలేసుకోరు కదా. ఇంకొక అమ్మాయిని చూసుకోవాలి. ఈ అమ్మాయిని అయితే మీరు వదిలేయకూడదు కదా. అమ్మాయి తప్పు చేసిందని మీరు వదిలేస్తారా? ఏం చేయలేమండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి నేను ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆయన మాత్రం వినే ఇదిలో లేరండి. లేదు, మీరు కనీసం తనకి ఒకసారి నేను నీతో మాట్లాడానని తెలిసినా ఆయన నన్ను చంపేసినా కూడా ఆశ్చర్యం లేదు. కాదంటే లేదమ్మా నేను. కాకపోతే మీరు తనకి ఏదో ఒక సపోర్ట్ చేయడమో చెయ్యండి. తను ఇప్పుడు ఏమంటుందంటే, నా స్థితి మేడం, నేను బతకను, నేను చచ్చిపోతాను, నాకు ఏదైనా ఇది దారి చూపండి, దారి లేక నేను మీ దగ్గరకు వచ్చాను. అట్లా వదిలేద్దామంటారా? అమ్మాయిని చనిపోవడానికి మనం వదిలేసేద్దామా? మా వారు వస్తున్నారు ఉంటానండి. ఇదమ్మా మీ అమ్మ వర్షన్. కూర్చో, నువ్వు స్థిమితంగా 2 నిమిషాలు కూర్చోమ్మా, వెళ్ళి కూర్చో. మీ అమ్మగారు కూడా నేనేం చెయ్యలేను, నా వల్ల కాదు అని చెప్తోంది. ఏం చేద్దాం? నీ పరిస్థితి ఇలా దిగజారిపోయింది. అటు తల్లిదండ్రులు వదిలేశారు. చిన్న వయసులో అసలు ఏం ఆలోచించుకొని నువ్వు ఇంత దూరం వచ్చావు నాకు అర్థం కావట్లేదు. అప్పుడు తెలియక చేశాను మేడం. చదువుకుందామని వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అసలు ఎక్కడైనా కూడా? ఇంకో ఫ్రెండ్ కావాలని చెప్పి ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళిపోతావా? 6 నెలలకి ఆ మనిషిలో ఏం చూసావని పెళ్లి చేసుకున్నావు నువ్వు? 6 నెలలు అని వెళ్ళావు. 6 ఏళ్ళు కూడా వాడు నీతో ఉండలేదు కదా. ఇంత మధ్యలోనే నిన్ను వదిలేశాడు కదా. మీరే న్యాయం చేయాలి మేడం, ఎలాగైనా. న్యాయం చేస్తానమ్మా. అసలు పిల్లలు ఎలా ఉండాలమ్మా? 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి ఏం తెలుస్తుంది అసలు నీకు?
ఎవరో తెలియని వ్యక్తిని నమ్మి మన తల్లిదండ్రులను వదిలేసుకొని వచ్చి తెలియని వ్యక్తిని నమ్మి నువ్వు వస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అప్పుడు ఏదో తెలియక చేశాను మేడం. తెలిసి చేసే లోపల ఏది లేకుండా అయిపోయింది నీ చేతుల్లో. ఆ అబ్బాయి నెంబర్ ఉందా? ఉంది మేడం. ఏదో ఒకసారి ఇవ్వు నాకు. హలో, ఈశ్వరా మాట్లాడేది? ఈశ్వర్ మాట్లాడుతున్నాడా? అవునండి, ఈశ్వర్ చెప్పండి. ఎవరు మీరు? మీతో ఒక అమ్మాయి మాట్లాడుతుంది. తను మీకు తెలుసా లేదా చెప్పండి. తను మీరు బాగా తెలుసని చెప్తోంది నాకు. ఎవరు? ఒక్కసారి మాట్లాడండి. ఒక్కసారి. ఏమన్నా తెలియదండి. ఏ అమ్మాయి తెలియదంటే ఎట్లా? అలా ఎలా అంటావు తెలియదని? ఒక్కసారి విను, అప్పుడు చెప్పు. నా ముందు నాటకాలు ఏం తెలియదండి. ఫోన్ పెట్టండి. పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు రాలగొట్టేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా మాట్లాడడం రాదా నీకు? ఏంటి ఫోన్ పెట్టేసేదేంటి అసలు? అమ్మాయిలను నమ్మి మోసం చేయడమేనా ఇది? నమ్మించి తీసుకొచ్చి చిన్నపిల్లని తీసుకొచ్చి ఏంటి నువ్వు? ఏం జాగా అసలు నువ్వు? అమ్మాయిని నేను చూసుకుంటా బయట. ఏంటి నువ్వు అమ్మాయిని చూసుకునేది బయట? పిల్లని చెప్పండి. ఆ పిల్లకి ఏంటి చేసేది నువ్వు అమ్మాయిని? అది నాకు కనిపించిన రోజు నువ్వు అసలు ఎవరికి నువ్వు? నీ పళ్ళు రాలగొడతాను. నాకు సంబంధం ఏమిటి? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసారు? ఎందుకు? ఏంది? నువ్వు ఆ అమ్మాయిని మోసం చేసి వదిలేసావు. దీనికి సమాధానం ఏంటి? నా ఇష్టం. నేను ఏమైనా చేస్తాను. మొగోడిని తిరుగుతా బయట, ఏమైనా చేస్తాను. అలాగే అంటాడు మేడం పొద్దుగా, నేను మొగోడిని ఏమైనా చేస్తానని. నువ్వు ఫస్ట్ నీ మొగుడితో కరెక్ట్ సంసారం చేసుకో. నా గురించి మాట్లాడుతున్నావు ఏంటో అని. మాకు అవన్నీ తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నేను సరిగ్గా పెట్టి మొగుడు ఎలా ఉండాలో చూపిస్తాను. ఏరా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఊరుకు నా కొద్ది. ఇప్పుడు వచ్చారనుకోండి, ఇద్దరికి బెల్ట్ తో ఎట్లా కొడతానో నాకు కూడా తెలియదు. ఎవరిని బెల్ట్ తో కొడతారో నేను చూపిస్తాను. ఎక్కడికి నువ్వు వచ్చేది? నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను నీ అడ్రస్ తీసుకొని. ఏం చేస్తారు అయినా కానీ? ఏం చేస్తారు? నాకు అది చూపించా కదా, ఎంట్రీకి కూడా పీక్ లేదు. ఏంటి పీకేది? వెంట్రుక? అదే వెంట్రుక పీకడమా? నీకున్న పొగర్ని పీకడమా, లేకపోతే నీ దవడపళ్ళు పీకడమా చేస్తాను. ఫోన్ పెట్టు. పళ్ళు రాలగొడతాను. మళ్ళీ అన్నావంటే వచ్చి కొడతాను. నాకు కనపడ్డావంటే నీ పళ్ళు ఫస్ట్ రాలగొట్టి తర్వాత రావే పోవేలన్నీ తీసేస్తాను. చంపేస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? దానికి దీనికి ఏంటి? మర్యాదగా ఉండు, మర్యాదగా మాట్లాడు. హలో, బూతులు మాట్లాడావంటే నీ పళ్ళు మొత్తం రాలగొడతాను. నువ్వు మాట్లాడడానికి నీకు నోరు లేకుండా చేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇంట్లో కూడా తాగేసి వచ్చేలాగే చేస్తాడు మేడం. నిన్ను ఎక్కడ మాట్లాడాలో నాకు తెలుసు. కూడా పోతుంది మేడం. దీని గురించి తెలియదు. మీరు దీన్ని ఎక్కడ వేసుకొని వస్తున్నారు కానీ వెనక ముందు వేసుకురావడం కాదు. పోతే మేడం అది కరెక్ట్దే కాదు. కరెక్ట్ కాకపోతే ఇన్ని రోజులు నీతో ఉండి నువ్వే కావాలని చెప్పేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి నీకు ఫోన్ చేయిస్తుందా? నేను వదిలేసి వెళ్ళడం కాదు. నిన్న అసలు ఎట్లా చేయాలో అలా చేస్తాను నేను. చంపి కాదు. ఇప్పుడు ఆమె ఇక్కడ ఆ దగ్గరకు వచ్చింది, మమ్మల్ని సహాయం కోరుతోంది. నువ్వు నిన్ను భయపడమంటల్లా. ఆ అమ్మాయి ప్రశ్నలకి నువ్వు చేసిన పనికి సమాధానం ఏంటంటున్నాను. నువ్వు నా పేరు నీకెందుకురా? నీకు పేరెందుకు? నువ్వు ఇన్ని బూతులు మాట్లాడితే నువ్వు రావే. ఎవరిని చంపుతారో అవన్నీ చూద్దాం. నువ్వు అలా మాట్లాడవంటే వచ్చి కొడతాను. చూసావమ్మా అబ్బాయి ఏమంటున్నాడో ఈరోజు? నువ్వు ఏమనుకొని నమ్మొచ్చావమ్మా ఇట్లాంటి మనిషిని? చూడు ఈ రోజు నాకు అసలు సంబంధమే లేదంటున్నాడు. ఇంత బూతులు చండాలంగా ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఎట్లా నమ్మొచ్చావమ్మా ఈ అబ్బాయిని? అసలు ఏం చూసి నమ్మావో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులందరినీ కూడా వదిలేసుకొని ఎవరో ఒక 4 రోజులు వచ్చేసరికి వాడిని చూసి ఎలా నమ్ముతారమ్మా మీరంతా?
అసలు మీ అమ్మైనా మీ నాన్నైనా మాట్లాడకపోవడానికి కూడా కారణం నువ్వు ఇట్లా చేస్తుంటే రేపు మీ చెల్లెలు కూడా అలా అవుతుందనే కదా వాళ్ళ భయం. అందుకే వాళ్ళు ఇప్పుడు నీతో మాట్లాడని అంటున్నారు. నువ్వు అసలు సంబంధమే లేదంటున్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఎలా మనం ఇది చేద్దాము, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నీ ఆలోచన ఏంటి? నేనైతే చనిపోతాను మేడం. అన్నిటికీ చనిపోవడానికేనా అమ్మా? చనిపోతే ప్రతి సమస్య తీరుతుందా? లేదు మేడం, ఏం చేయమంటారు మేడం? ఇంతకు మించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇటు అమ్మా నాన్న వదిలేశారు, ఇటు ఇతను వదిలేశాడు. నేను చనిపోతాను మేడం. నాకు ఎవరు కాదన్నా, మనం బ్రతకడానికి ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఎంతో మంది హక్కును చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి చావే పరిష్కారం అవుతుందా అమ్మా? ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళకి. అంతేగాని అన్నింటికి చనిపోవడం అనేది కాదు కదమ్మా. మాకు తెలిసిన ఆర్గనైజేషన్తో నేను మాట్లాడతాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నువ్వు ఉండి వాళ్ళతో పాటు నువ్వేమైనా చేసుకోగలుగుతావా? సో గైస్, చూస్తున్నారు కదా శిరీష ఎంత దారుణ స్థితిలో ఉందో. ఆ అమ్మాయి 5 సార్లు అబార్షన్ చేయించుకుంది. తను పడుతున్న కడుపు నొప్పి ఆవేదన ఎంత దారుణంగా ఉందో స్త్రీకి మాత్రమే అది అర్థమవుతుంది. పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నమ్మి ఎంత మోసపోయింది తను. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులని